ఓం శ్రీ గురుభ్యో నమః. మమ మస్తిష్క మర్కటం యూట్యూబ్ మాధ్యమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు రఘు. నా చివరి ఎపిసోడ్ ఒక నెల ముందు పబ్లిష్ చేయబడింది. దాని తర్వాత నేను ఇప్పుడే ఎపిసోడ్ పెట్టడానికి మీ ముందుకు వచ్చాను. ఈ ఒక నెల ఎందుకు వ్యవధి తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను రాసుకున్న కథ మొత్తము చాలా మెచ్యూర్డ్గా రాశానన్నది నా ఉద్దేశం. ఇది చిట్ట చివరి ఎపిసోడ్, అందున క్లైమాక్స్ కావడం చేత నేను ఇప్పటి వరకు రాసుకు వస్తున్న అదే డిసిప్లైన్, అదే మెచ్యూరిటీ లెవెల్స్ నా క్లైమాక్స్లోనూ ఉండాలన్నది నా దృఢమైన భావన. ఈ కథ ఎన్నో సంవత్సరాలుగా నా మనోపలకంపై తాండవిస్తున్నా పేపర్ మీద పెట్టేటప్పటికీ నాకెందుకో కొన్ని సంభాషణలు, కొన్ని మాటలు సంతృప్తినివ్వలేదు. దాని తరువాత నన్ను నేను చాలా ఆలోచించుకొని, చాలా విషయాలు తెలుసుకొని, చాలా విషయాలు విని తర్వాత చిట్ట చివరికి ఒక వర్షన్కి నన్ను నేను సంతృప్తి పరుచుకోగలిగాను. ఈరోజు మీ ముందు ఉంచబోయే క్లైమాక్స్ ఎపిసోడ్ అదే. ఇప్పటి వరకు జరిగిన కథను క్లుప్తంగా చెప్పుకుంటే, సబ్ కలెక్టర్గిరి ఉద్యోగం వచ్చినా, అన్ని అర్హతలు ఉన్నా తండ్రి కనపడకపోవడంతో చాలా నిరుత్సాహపడి, జీవితంలో నిర్వేదానికి గురై, తన బాధ్యతలను మర్చిపోయి తన తండ్రిని వెతకడమే జీవితాశయంగా పెట్టుకొని తిరుగుతున్న విష్ణుప్రసాద్ అనే మన కథానాయకుడు అన్ని ప్రయత్నాలు చేసి ఏదో కొంత ఆశ మిగిలి ఉండి, తనకున్న ఆధారాల మేరకు తన తండ్రి ఎక్కడో బతికే ఉన్నారని, అది ఆంధ్రప్రదేశ్లోని మున్ననూర్ అనే మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక ఆధారంతో నిర్ధారించుకుంటాడు. అదే నిర్ధారణతో తన ప్రయత్నలోపం ఎక్కడా లేకుండా మున్ననూరు వరకు ప్రవేశించి, మున్ననూరులో తన తండ్రి బతికే ఉన్నాడన్న నిర్ధారణకు వస్తాడు. కానీ ఇదే వెతుకులాటలో అతను చాలా మార్పులు చేర్పులు అతని జీవితంలో చోటు చేసుకుంటాయి. అందులోది తనకున్న స్వార్థాన్ని కొంత విడిచిపెట్టి, తన తండ్రి తప్పిపోయాడు, తన తండ్రి వెతుక్కోవడమే తన జీవితాశయం కాకుండా, అక్కడికి వచ్చి అదే ఊరిలో తప్పిపోయిన 6 పోలీస్ ఆఫీసర్లు వారిని ఎలాగైనా కనుక్కొని వారి కుటుంబాలకున్న వ్యధను దూరం చేయాలన్నది అతనికి మొదట మనోనేత్రంపై వచ్చిన ఒక దృఢమైన సంకల్పం. అదే పనిలో పడ్డ అతను యాదృచ్ఛికంగా 12 ఏళ్ల క్రితం తన అన్నతో పాటు ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయారనుకున్న జనం మెచ్చిన నేత, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రామచంద్రయ్య గారు బతికే ఉన్నారన్న నిజం తెలుసుకుంటాడు. ఈ నిజం తన జీవితాన్నే మార్చేసింది. తన తండ్రిని వెతుక్కోవడానికి వచ్చిన అతనికి ఒక రాష్ట్రం దేవుడిలా భావించి, ఒక ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించాడనుకున్న ఒక జనప్రియతమ నేత బతికుండడం, కానీ అతనితో పాటు తన అన్న చావు ముడిపడి ఉండడం, తన అన్నకి ఏమైందో తెలుసుకోవాలనుకోవడం, ఇలాంటి చాలా చిత్రమైన ఆలోచనలతో అతను చివరికి ఆ మాజీ ముఖ్యమంత్రి అయిన రామచంద్రయ్య గారిని కలుసుకోవడం జరుగుతుంది. పూర్వపు ఎపిసోడ్లో వారు ప్రమాదం ఎలా జరిగింది, ఆ రామచంద్రయ్య గారితో విష్ణుప్రసాద్ అన్న అయిన భగత్కు ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి, ఆ సంబంధం కారణంగా గత 10-12 ఏళ్లుగా ఆ అడవుల్లో ఏం జరిగింది అన్న విషయాలతో పాటు, ఆ ప్రమాదంలో తన అన్న భగత్ చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని, కేవలం తన ఎడమ చేయిని కోల్పోయాడని, కానీ దాని తరువాత అక్కడ ఉన్న చెంచుపెంటల కోసం తన అన్న ఎంతో శ్రమిస్తున్నాడని తెలుసుకొని చాలా ఉద్వేగానికి గురవుతాడు భగత్. కానీ అంతటితో మన కథానాయకుడి తృష్ణ ఆగలేదు. తనకు చాలా ప్రశ్నలు ఉన్నాయని, ఆ ప్రశ్నలు మాజీ ముఖ్యమంత్రి ఎంతో రాజభోగం అనుభవించి, ఆ అడవుల్లో తను మాజీ ముఖ్యమంత్రిని తెలిసి ఉన్నా, తన స్పృహకు అన్నీ గుర్తు ఉన్నా అన్నీ వదిలిపెట్టి ఆ అడవుల్లో 10 ఏళ్లగా ఉంటున్న రామచంద్రయ్య గారిని ఎన్నో ప్రశ్నలు అడగాలని ఈ కుర్రవాడైన విష్ణు తహతహలాడిపోతున్నాడు.
ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. ఇంకా ఇవాల్టి కథ క్లైమాక్స్లోకి వెళ్ళిపోదాం. క్లైమాక్స్కి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కొత్త పాత్రల్ని పరిచయం చేయడం లేదు. ఈ ఎపిసోడ్లో మీరు వినబోయే పాత్రలు విష్ణుప్రసాద్, రామచంద్రయ్య గారు అలియాస్ డాక్టర్ గారు, మహంతి, మధు మరియు ఆండ్రియా. ఈ అందరు పాత్రధారులు మీకు ఇతఃపూర్వమే పరిచయం చేశాను కాబట్టి నేను మళ్ళీ దాని ప్రస్తావన తీసుకురావడం లేదు. ఇక కథలోనికి వెళ్దాం. విష్ణుప్రసాద్ ఇలా అన్నాడు: డాక్టర్ గారు, నేను కొన్ని ప్రశ్నలు సూటిగా అడగాలనుకుంటున్నాను. అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కూడా. మీకు అభ్యంతరం లేదంటేనే మొదలు పెడతాను. ఇది ఎక్కడా ఎవరితో పంచుకోవడానికి కాదు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఎవరినైనా ఇలా సూటిగా అడిగితే వారి అహం దెబ్బతిని నాకు సరైన సమాధానాలు రావు. మీరు చెప్పిందంతా విన్నాక ఎందుకో మిమ్మల్ని అడగచ్చు అనిపించింది అన్నాడు విష్ణు. మనకు తెల్లవారుజాము వరకు టైం ఉంది, కానీ వెలుతురు రాకముందే మీరు ఊరి నుండి బయటకు పోవడం మంచిది చెప్పారు రామచంద్రయ్య. కుదిరినంత క్లుప్తంగా అడగటానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ఇలా అడిగాడు విష్ణు. రాజకీయం అంటేనే అవకాశవాదం, స్వార్థం మరియు కుతంత్రం. ఏ లాభం లేకుండా రాజకీయ నాయకులు ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టరు. అలాంటిది 30 ఏళ్ళు రాజకీయాలు చేసి ప్రమాదవశాత్తు ఈ అడవిలో పడ్డ మీరు ఎటువంటి స్వలాభం లేకుండానే ఇక్కడ 10 ఏళ్లుగా ఉంటున్నారా అడిగాడు విష్ణు. చిన్న నవ్వు నవ్వి రామచంద్రయ్య గారు ఇలా చెప్పారు: నువ్వు అన్న ప్రతి మాట అక్షర సత్యం నాయన. రాజకీయం అంటేనే అవకాశవాదం, స్వార్థం. కానీ 72 ఏళ్ల వయసులో కూడా నాకు నేను, నాది అన్న స్పృహ పోకపోతే ఇక అర్థం లేదు. జీవితంలో ప్రతి ఒక్కరికి అహాన్ని, స్వార్థాన్ని జయించడానికి ఒక అవకాశం వస్తుంది. నాకు ఇది అవకాశం అంతే. యాక్సిడెంట్ కాకపోతే నేను కూడా అందరిలాగానే ఉండేవాడిని, అందులో సందేహమే లేదు. సంపన్న కుటుంబం నుండి వచ్చిన నేను ప్రజల బాధలు చూసి డాక్టర్నై ప్రజలకు సేవ చేద్దామనుకున్నాను. కానీ పరిస్థితుల ప్రభావం వలన రాజకీయాల్లోకి వచ్చా. వచ్చిన కొత్తల్లో డాక్టర్గా ఎంత నిస్వార్థంగా ఉన్నానో అలానే ఉండేవాడిని. నా సహనం నా రాజకీయ జీవితంలో నా అసమర్థత అయింది. తద్వారా నేను ప్రజలకు చేయాలనుకున్నది చేయలేకపోయాను. నన్ను రాటు తేల్చుకునే ప్రయత్నంలో నేను కూడా నువ్వు చెప్పిన స్వార్థం, అవకాశవాదంలో కూరుకుపోయాను. కానీ కొన్ని నా స్వయం కృతాపరాధాలైతే మరికొన్ని పరిస్థితుల ప్రభావంతో చేసినవి. ప్రతి రాజకీయ నాయకుడు ఇలానే అంటాడు అనుకోకు, అది నిజమే. రోజు రాత్రి పడుకునే ముందు ప్రతివాడికి వాడు చేసిన తప్పులు తెలుస్తాయి. రాజకీయ నాయకులకు కూడా తెలుస్తాయి. అన్నీ బయటికి చెప్పి ఒప్పేసుకుంటే దేశంలో రాజకీయ నాయకుడు అనేవాడే ఉండడు. అంతెందుకు, ప్రపంచంలోనే ఉండడు. అందరికీ వీటిని వదిలించుకొని ప్రశాంతంగా ఉండాలని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని ఉంటుంది. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు, జనాలు మనల్ని ఊదరగొట్టి మనలోని అహాన్ని నిరంతరం రేపుతుంటారు. అన్నింటినీ తప్పించుకొని ప్రజలకు సేవ చేయడం అంత సులభం కాదు అని రామచంద్రయ్య గారు చెప్పిన దాన్ని విని విష్ణు ఇలాగన్నాడు: మీరు నా ప్రశ్నకు పూర్తి సమాధానం ఇవ్వట్లేదు. అయితే మీలోని రాజకీయం చనిపోయిందా అడిగాడు విష్ణు. కరెక్టే, నాలోని రాజకీయం చనిపోయింది, కానీ రాజనీతి కాదు. అందుకే ఇక్కడ ఉన్నా. అదే నీ ప్రశ్నకు నా సమాధానం జవాబిచ్చారు రామచంద్రయ్య గారు. ప్రజాస్వామ్యంలో రాజనీతి కోసం ఉంటున్నారా? రాజ్యం విడిచి సాధించే రాజనీతి ఏమిటో వివరిస్తారా అడిగాడు విష్ణు. నేను రాజనీతి అని ఎందుకన్నానంటే ప్రజాస్వామ్య రాజనీతిలో అందరికీ సమాన హక్కులు అని అర్థం. కానీ 75 ఏళ్ల మన స్వతంత్ర భారతంలో అది జరిగే మార్గమే కనబడలేదు. అందుకు ప్రధాన కారణం స్వార్థం. కులం, మతం,
జాతి, డబ్బు, హోదా, ఇలా ఎన్నో అసమానతలు. వీటన్నింటినీ దాటి ఒక సమాజ స్థాపన చాలా కష్టమైన పని. ఎప్పుడైతే నా అహాన్ని, స్వార్థాన్ని వదిలేసే సందర్భం దొరికిందో, నా వంతు ప్రయత్నంగా కనీసం ఈ దేశంలోని ఒక మారుమూల అయిన సమాజ స్థాపన చేయాలన్న చిన్న ప్రయత్నం అంతే. దానికి మీరు ఇక్కడ పదేళ్లుగా చేస్తున్న దానికి ఏమిటి సంబంధం మళ్ళీ అడిగాడు విష్ణు. జవాబుగా రామచంద్రయ్య గారు ఇలా మొదలుపెట్టారు. సుదీర్ఘమైన చర్చకు మన దగ్గర సమయం లేదు. నీకు మేము ఏం చేస్తున్నామో చెబుతాను. మొదట భగత్ మొదలుపెట్టినప్పుడు అతని ప్రధాన ఉద్దేశం చెంచు పెంటల్ని వేటి కోసం బయటకు పోకుండా స్వయం ప్రతిపత్తిగా ఉండాలి, తద్వారా మద్యం, మాదక ద్రవ్యాలు వంటి నుండి దూరం పెట్టవచ్చు అని. అందులో భగత్ కేవలం 50% మాత్రమే సాధించగలిగాడు. అందుకు కారణం అందరూ ఒకే మాట మీద నిలబడకపోవటం. భగత్ వారికి మంచి చేస్తున్నా అందులోని వ్యసనపరులు వారి పబ్బం గడుపుకోవడం కోసం దాన్ని వ్యతిరేకించటం. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో నేను ఉద్యమంలో చేరాను. నేను భగత్ చాలా రోజులు ఆలోచించాక సమిష్టిగా ఒక ఆలోచనకి వచ్చాం. అదే మొత్తం పద్ధతులను రీసెట్ చేయడం. సమాజంలోని పద్ధతులకు రీసెట్టా? ఇది చాలా కొత్తగా ఉంది. నేను ఎక్కడా వినలేదు, చదవలేదు. అసలు ఇది సాధ్యమా? అడిగాడు విష్ణు. ఇలాంటి సోషల్ ఎక్స్పెరిమెంట్కి మొదట కావాల్సింది ఓపిక. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి. ఇంకొకటి ప్రయోగం వికటించిన ముందుకు వెళ్ళే మనోధైర్యం. మన పద్ధతులను రీసెట్ ఎందుకు చేయకూడదు? ఒక వ్యాపారస్తుడు లాస్ అయిపోయాడు అనుకో, మళ్ళీ కొన్ని రోజులకి అతని దగ్గరికి డబ్బు వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ అతను వ్యాపారమే చేస్తాడు, కానీ ముందు చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడతాడు. అదే రీసెట్. ఇంకా సమాజం విషయానికి వద్దాం. మానవుడు రాతి యుగం నుండి పురోగమిస్తున్నప్పుడు ఎప్పటిలాగానే మనిషికి అన్ని విలాసాలు కావాల్సి వచ్చింది. కానీ అన్నీ ఒకరి దగ్గర ఉండదు కదా. అప్పటికి డబ్బుని ఇంకా కనుగొనలేదు. అప్పుడు ఉండేదే బార్టర్ సిస్టమ్. దీని గురించి అందరూ చదివి ఉంటారు. బార్టర్ వ్యవస్థలో ఇద్దరు వ్యక్తులో లేదా గుంపులో ఒకరి దగ్గర ఉన్న వస్తువులు మరొకరు బేరమాడి వస్తు మార్పిడి చేసుకుంటారు. అప్పుడు సోమరిపోతులు లేరు, నిరుద్యోగులు లేరు, మరియు ఇప్పుడున్నంత క్రైమ్ రేట్ కూడా లేదు. అందుకు కారణం అందరూ పని చేయక తప్పదు. అదే పద్ధతిని ఇక్కడ మేము ప్రవేశపెట్టాం. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే. నేను చెప్పిన రీసెట్లో భాగంగా కొన్ని మార్పులు చేశాం. అందులో మొదటిది, వారి దగ్గర ఉన్న వస్తువు కానీ సేవలు కానీ మొదట తమ గ్రామంలోనే విక్రయించాలి. మిగిలిన సరుకు మాత్రమే గ్రామం నుండి బయటకు వెళ్ళాలి. ఇదేమి కొత్త విధానం కాదు. ప్రపంచ వాణిజ్య విధానం అదే. అంటే ప్రతి దేశం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీ దీన్ని ఆధారం చేసుకునే పనిచేస్తుంది. ఏ వస్తువు వారి దేశంలోకి ఇంపోర్ట్ కాకూడదో, వారి దేశంలోని వ్యాపారులను ఇబ్బంది పెడుతుంది అనుకుంటారో వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువగా ఉంటుంది. మనం ఇక్కడ డ్యూటీ వేయం, కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందువల్ల మాకు సహకరించని వారికి ఇబ్బంది ఎక్కువయింది. చివరికి వాళ్ళు వేరే దారి లేక మాతో కలవాల్సి వచ్చింది. దాని తర్వాత అసలైన రీసెట్ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతి గ్రామంలో వారికి కావలసినవన్నీ వారే సమకూర్చుకుంటారు. వారికి దేనికోసం బయటకు వెళ్ళే అవసరమే లేదు. ఇందులో అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ ఎవ్వరూ గ్రామానికి పెద్ద కాదు.
ఏదైనా సమస్య వస్తే దానికి మొత్తం గ్రామం చర్చించుకుని ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటుంది. తద్వారా మళ్ళీ ఇక్కడ నాయకుడు ఆధిపత్యం మొదలు కాకూడదన్నది మా ఉద్దేశం. అంతా విన్నాక విష్ణు ఇలా అన్నాడు, బార్టర్ సిస్టంలో ఒక పెద్ద సమస్య ఉంది. మీరు రీసెర్చ్ చేస్తున్నాం అనుకొని మళ్ళీ పెద్ద తప్పు చేస్తున్నారు. నా ఉద్దేశంలో మన కుల వ్యవస్థ ప్రారంభానికి కారణమే ఈ బార్టర్ వ్యవస్థ. వారు చేసిన పనిని బట్టి వారి కులాన్ని నిర్ణయించి తద్వారా వారి సామాజిక స్థితిని నిర్ణయించారు. 2-3 తరాల తర్వాత వారి అణచివేత దారుణంగా తయారైంది. మీ ప్రయోగంలో మీ ప్రయత్నంలో మరో పెద్ద భూతాన్ని నిద్రలేపుతున్నారు. ఈ కుల వ్యవస్థను పారద్రోలడానికి మనం కొన్ని శతాబ్దాలుగా యుద్ధం చేస్తున్నాం. మీ వల్ల మళ్ళీ దానికి తూట్లు పడవచ్చు అన్నాడు విష్ణు. ఇది విన్నాక రామచంద్రయ్య ఇలా జవాబిచ్చారు, చాలా గొప్ప పాయింట్ తీసుకువచ్చావు. ఇది మేము కూడా ఆలోచించాం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నువ్వు చెప్పినట్లు మన కుల వ్యవస్థ అలానే వచ్చింది. దానికి కారణం వృత్తులను కులాలుగా మార్చి వాటికి వీరే సరైన వారు అని ఆపాదించడమే ఆ సమస్యకు కారణం. దీనికి విరుగుడు పాఠశాల విద్యా వ్యవస్థ. ఇదేం మేము కొత్తగా కనుక్కున్నది కాదు, బయట సమాజంలో మీరు చూస్తున్నదే. కానీ ఇక్కడ మేము దాన్ని కొంత వేరుగా ప్రయోగించాం. ప్రతి పిల్ల మరియు పిల్లవాడు ఖచ్చితంగా ఇక్కడ పాఠశాలకు రావాల్సిందే. అక్కడ వారికి బాహ్య ప్రపంచానికి కావలసిన చదువుతో పాటు అన్ని వృత్తి విద్యలకి సంబంధించిన తర్కీదును ఇస్తాం. అక్కడ వారి నైపుణ్యం ఆధారంగానే వారు ఏ పని చేయాలో నిర్ణయిస్తాం. ఇందువల్ల కుల వ్యవస్థ మళ్ళీ విజృంభించకుండా ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ రూపొందించాం. అసలు ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమే ప్రతి వ్యక్తి సమాజానికి తన వంతు బాధ్యత నిర్వహించాలి. అప్పుడే అందరూ సమిష్టిగా ఎదగగలరు. ఇది విని విష్ణు ఇలా అన్నాడు, మీరు చెప్పింది చాలా బాగుంది. మరి ఇది కేవలం ప్రయోగమేనా? దీన్ని విస్తరించడం ఎలా? మరి మీరు ఇక్కడ ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో ఏం పని లేదా అన్నాడు. జవాబుగా రామచంద్రయ్య ఇలా అన్నారు, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. మొదటిది, ఈ ప్రయోగం విస్తరించడం ఎలా? దానికి మాకు దొరికిన సమాధానం మళ్ళీ పాఠశాలే. ఇక్కడ బాగా చదివే పిల్లల్ని ప్రోత్సహించి పెద్ద చదువులకు బయటికి పంపాం. కానీ వెళ్ళిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇక్కడికి రాకూడదు. అలాగే వెళ్ళిన వారు ఇక్కడి పరిస్థితులను బాగా అవగతం చేసుకున్న వారినే మేము ఎంచుకొని మరీ పంపించాం. కానీ వారికి తిరిగి ఇక్కడికి ప్రవేశం లేదు అని ముందే చెప్పాం. వారి ఖర్చులు వారి ఖర్చులు ఊరే భరిస్తుంది. వారు చేయవలసిందల్లా ప్రభుత్వంలో చేరి ఈ ఐడియాలజీని విస్తరించడమే. రెండవది, ప్యారలల్ గవర్నమెంట్. నా దృష్టిలో మేము దానికి చాలా దూరంలో ఉన్నాం. అయినా మా ఉద్దేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కాదు. ఈ చెంచుపెంటలు ఎలాగూ ప్రభుత్వ లెక్కల్లో లేవు. అలానే మన దేశంలోని అన్ని అడవుల్లో ఇదే పరిస్థితి. అందుకే మేము కేవలం అడవులకే దీన్ని ప్రస్తుతానికి విస్తరించాం. కానీ కొన్నేళ్లకు మేము పంపిన పిల్లలు ప్రభుత్వంలోకి వచ్చాక సమూలమైన మార్పు జరగడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. కాబట్టి ఇది సమస్యే కాదు చెప్పారు రామచంద్రయ్య గారు. అంతా బాగానే ఉంది, కానీ బయటి వారు లోపలికి వస్తే మీ ఉద్యమానికి ఏంటి నష్టం? మీ ఉద్యమానికి బయటివారు అడ్డు అని ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కువ ప్రచారం అయితే మీకే మంచిదిగా. మీరు అనుకున్నది త్వరగా సాధించవచ్చు మళ్ళీ అడిగాడు విష్ణు. నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు నాదొక ప్రశ్న.
జవాబు చెప్పు అన్నారు రామచంద్రయ్య గారు. ఇంత దూరం వచ్చావు కదా, గోపీనాథ్జీని కానీ భగత్ని కానీ కలుస్తావా అడిగారు రామచంద్రయ్య. అంతవరకు హుషారుగా ప్రశ్నలు అడుగుతున్న విష్ణు సడన్గా సీరియస్ అయిపోయాడు. కాసేపు ఆలోచనలో పడి ఇలా జవాబిచ్చాడు. దేశం, ప్రజలు, సమాజ శ్రేయస్సే ముఖ్యం అనుకునే తండ్రి మరియు అన్న. నేను స్వార్థంతో ప్రజలకు సహాయం చేయగలిగే ఉద్యోగం వచ్చినా వదిలేసి బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్నాను. అంత గొప్ప మనిషి కడుపున పుట్టి ఏ మొహం పెట్టుకొని వెళ్ళి చూడమంటారు? నేను కలవలేను అన్నాడు విష్ణు. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం అన్నాడు విష్ణు. దానికి సమాధానంగా రామచంద్రయ్య ఇలా అన్నారు. శభాష్ నాయన, నేను ఎదురు చూసిన సమాధానమే ఇచ్చావు. నీ ప్రశ్నకు సమాధానం ఇందులోనే ఉంది. అదేంటంటే, నేను ఆయన కొడుకుని, నేను ఈ వంశంలో పుట్టాను, నేను వీడిని, నేను వాడిని అనే అహంకారాన్ని లోనికి రానివ్వకూడదని అనుకున్నాం. అది లోనికి రానివ్వకూడదన్నది మా నిర్ణయం. అలానే బయటి వారిని అనుమతిస్తే మొదట వచ్చేది దళారీలే. ఒక్కసారి వారు లోపలికి వస్తే మా 10 ఏళ్ల శ్రమ 10 నిమిషాల్లో నాశనం అయిపోతుంది. వారికి మొదట దొరికేది మా దారికి రాక ఇప్పుడు వేరే గత్యంతరం లేక మాలో కలిసిపోయిన వారే. మాకు కుదిరినంత మందిని బయటకు పంపేశాం. కానీ ఎక్కడా పనిచేయడానికి ఇష్టపడని కొంతమంది సోంబేరులు ఇంకా ఉన్నారు. ఇంతలో మహంతి, మధు వచ్చి తెల్లవారుతోందని తలుపు కొట్టారు. బయలుదేరడానికి సమయమైందని చెప్పారు. సరే అని చెప్పి విష్ణు రామచంద్రయ్య గారితో ఇలా అన్నాడు. ఎంతో ఓపికగా రాత్రంతా నిద్ర మాని నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు డాక్టర్ గారు. మీరు చేస్తున్నది చాలా గొప్ప ప్రయత్నం. నా వంతు సహాయం ఏమి చేయటానికైనా నేను సిద్ధం. నేను మీలో ఒకరినని మర్చిపోకండి. నా బాధ్యత నాకు తెలిసొచ్చింది. నా జీవితానికి ఒక గమ్యం ఏర్పడింది. ఇందుకు మీకు చాలా రుణపడి ఉంటాను. నాదొక చిన్న కోరిక. నాకు మా నాన్న ఒక వ్యసనం. ఆయన లేకపోతే నాకేమీ తోచదు. గత 7 ఏళ్లగా అతన్ని వెతకటం తప్ప నేను వేరే ఏ పని చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన్ని కలవటానికి నాకు అర్హత లేదు. నేను అర్హత సంపాదించాక నాకు ఆయన్ని కలవటానికి ఒక్క అవకాశం మాత్రం ఇప్పించండి. అప్పటి వరకు నాన్న జాగ్రత్త అని కళ్ళు తుడుచుకున్నాడు విష్ణు. రామచంద్రయ్య గారు లేచి వచ్చి విష్ణుని కౌగిలించుకొని, నాయన, నువ్వు చాలా ధైర్యవంతుడివి. నీ ప్రశ్నలు చాలా గొప్పవి. నువ్వు ఎప్పుడూ ఈ ఉద్యమంలో భాగమే. ఇది మన అందరి ఉద్యమం. నీలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం. నీ వ్యక్తిత్వాన్ని చంపుకోకు. మనం త్వరలోనే మళ్ళీ కలుసుకుంటాం. నాకు నమ్మకం ఉంది. వెళ్ళిరా అని చెప్పి వెన్ను తట్టి పంపించారు. మధు, మహంతిలు రామచంద్రయ్య గారికి వీడ్కోలు పలికి ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. అడవి నుంచి హైవే చేరుకునేటప్పటికి ఉదయం 7 గంటలైంది. గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి ఒక ఆటో ఆపి విష్ణు మహంతిని కౌగిలించుకొని చాలా సంతోషంతో ఇలా అన్నాడు. భయ్యా, మిమ్మల్ని కలవటం నా అదృష్టం. నాకు మీరు పెద్ద ఇన్స్పిరేషన్. మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేను. అలాగే మధు వైపు చూసి, బ్రదర్, మీరు చేస్తున్న సేవ దేశ భవిష్యత్తునే మార్చేస్తుంది. మీకు అరుణాచల్ ప్రదేశ్ నుండి ఎలాంటి సహాయం కావాలన్నా నేను ఉన్నానని మర్చిపోకండి అని చెప్పి ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. మరోవైపు రామచంద్రయ్య గారు ఒక గుడిసె వైపు వెళ్ళి తలుపు తట్టి లోపలికి వెళ్ళారు. కిటికీ నుండి వస్తున్న ఎండ వైపు కాగితాలను పెట్టుకొని నేలపై చాపను పరుచుకొని కాళ్ళు వెనక్కు మడిచి వంగి పేపర్ల మీద రాసుకుంటున్న గోపీనాథ్జీని ఇలా అడిగారు. రాత్రి విష్ణుని కలిశాను. మీ గురించి చాలా బెంగ పెట్టుకున్నట్టున్నాడు పిచ్చినాయన. మిమ్మల్ని కలవటానికి భయపడి వెళ్ళిపోయాడు.
మీరు కలుస్తానంటే పిలిపిస్తాను అడిగారు. తల ఎత్తి తల పైకెత్తి కూడా చూడకుండా రాసుకుంటూనే జవాబిచ్చారు గోపీనాథ్జీ. మొదట వాడి బాధ్యత తెలుసుకొని డాక్టర్ గారు, మనం ఎవరి కోసం మన నియమాలు మార్చుకోవద్దు. అది మీరైనా నేనైనా వాడికి అర్హత వచ్చినప్పుడే ఆలోచిద్దాం. అమ్మని ఒక మాట అడగండి అన్నారు రామచంద్రయ్య. తను నాకన్నా ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే నేను ఇన్నేళ్ళు నా పని ఎలా చేయగలనండి చెప్పారు గోపీనాథ్జీ. ఒక వారం తర్వాత ఈటానగర్, ఉదయం 7 గంటలు. ఆండ్రియాతో బ్రేక్ఫాస్ట్ చేసిన బిష్ణు తన తాతగారు బామ్మలకి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఎంతో ఉత్సాహంగా బయట వెయిట్ చేస్తున్న రామ్ జీప్ ఎక్కి సబ్ కలెక్టర్గా తన బాధ్యతను తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ప్రతి మనిషి తన సామాజిక బాధ్యతను నిర్వహించి తన వంతుగా ఈ సమాజానికి తోడ్పడాలి. అప్పుడే సమాజ స్థాపన సాధ్యమవుతుంది. తారతమ్యాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే సమాజమే మానవాళి మనుగడకు వెన్నుపూస. జై హింద్.